ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. అలా సగం మంది బస్ ఎక్కి ముందే ఉంటారు, ఒక టికెట్ తీసుకుంటారు. ఇది కేసీఆర్ కానీ బీజేపీలో గెలవాలి. 3 నెలల్లో మేము ఏం చేసినాం? పనికిరాని చెత్త బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్, కేసీఆర్ 10 ఏళ్ళ నుండి అధికారంలో ఒక్క పని చేయలేదు. సిలిండర్ 500 చేయాలి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? వాడు మాట్లాడతారు పనికిరాని ఇప్పుడు ఉన్నాడు బీజేపీ మహేశ్వర్ రెడ్డి. వాళ్ళు స్టోర్ లీడర్ అంటే ప్రశ్న సంవత్సరం మీద బీజేపీని గెలుపుని చెప్పాలి. మొన్ననే ముఖ్యమంత్రి గారిని చెప్పిన 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పిన. అందరం టీం లాగా పనిచేస్తాం. చిన్న పెద్ద లేకుండా పెద్దోళ్ళ గౌరవం ఇచ్చి చిన్నోళ్ళని తమ్ముడు అంటూ పెద్దోళ్ళని అన్న అంటూ రేవంత్ రెడ్డి గారు మేము అందరం టీం లాగా పనిచేస్తాం. నేను రాజశేఖర రెడ్డితో ఎట్లున్నాను ఇప్పుడు అంతకంటే ఎక్కువ కోరుకుంటున్నాను. ఆయన పట్టుకునే ఉంటాడు కోట వెంకరెడ్డి, ఆగోస్ట్ సంక్షేమం ఆనుకో మెడల్ అయ్యి. కేటీఆర్ హరీష్ కేసీఆర్ మెడల్ అయ్యి గవర్నమెంట్ పడిపోతుంది. మీరు ఎంటున్నాం 64 మంది ఉన్నాం. మేము 4 వచ్చింది టీఆర్ఎస్ వాళ్ళు. మేము రమ్మంటే మొత్తం 25 మంది ఇప్పుడే వస్తాడు. ఇద్దరు బాబు మాకేమవుతుంది ఇప్పుడు మీకు ఎట్లా 6 ఓట్లు రావు, నువ్వు ఏమైనా నువ్వు మీరేం మాట్లాడుకోవడం మీకు మాకు అవసరం లేదని చెప్పి మేము చెప్తున్నాం. నేను ఎప్పుడైనా అనుకుంటే 20 మంది ఎమ్మెల్యేలు వస్తారు. ఎప్పుడు నేను ఎప్పుడే చెప్తాను వీళ్ళకు, మీకు క్లియర్గా చెప్తున్నాను. కాంగ్రెస్ 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కాదు, ఈ భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ పార్టీ కానీ చెప్తున్నా, ఇవాళ టీఆర్ఎస్ అనే పార్టీ తాత్కాలికంగా వచ్చిపోయి దళితులు ముఖ్యమంత్రి చేస్తా చేయకపోతే నన్ను తల చదువుకుంటా, కేసీఆర్ మాట అంటే మాట మీద ఉందని చెప్పి మోసం చేసి ఇవాళ మేము మా పథకాలు అప్పుల పాలు వడ్డీలు 10 లక్షలు 7 లక్షల కోట్లకు వడ్డీలు కట్టలేక 38,000 కాంట్రాక్టర్లు నా ఇంటి పొద్దున 7 గంటలు వేస్తే ఈ చచ్చిపోతే సార్ నా సూసైడ్ చేసుకుంటా, నా బిడ్డ పేరు ఉంది, నా కొడుకుని అమెరికా పంపాలి, నాకు నా భార్యకు బాగలేదని చెప్పి ఆర్ఎంపీలే అన్ని పేర్లు బకాయిలు ఉంది. దాదాపు 2,000 కోట్ల బకాయిలు ఇప్పించాను 4 ఏళ్ళకి. ఎంతసేపు కాలేజీలో దాని పక్కన కానీ కమిషన్లు వచ్చే పనులు చేశాడు. మా సొరంగం 2,000 ఎప్పుడో 8 ఏళ్ళ క్రితం పూర్తి అయితే ఈ కరువులో కూడా మాకు పూర్తి వస్తున్నాయి. మా నల్గొండ కాంట్రాక్ట్ నీళ్ళు ఇవాళ నేను పూర్తి చేపిస్తున్నాను. అందుకనే మీరు మా పార్టీ గురించి మాట్లాడగరా బాబు. ఈ పార్టీ కథమైంది, ఎట్లా పేరు తెచ్చుకోవాలో చూసుకోవాలి. అందరూ ఫ్యామిలీ పోయి ఢిల్లీలో కూర్చోని వాళ్ళ మీద కాళ్ళు వేలు పట్టుకోని ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ క్యాండిడేట్ ఉన్నారు, టీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్నారు బోర్గిల్లా నల్గొండల. ఈ సర్పంచ్ పనికొస్తారు ఆయన బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు. ఒకసారి ఏదో గాలి వచ్చి ఎమ్మెల్యే అయ్యిండు తుమ్మారెడ్డి మీద. ఆయనకి డిబేట్ వస్తుందా? ఇక్కడ ఆయనకే డిబేట్ రాదు. ఈయన సర్పంచ్ కూడా తెలియదు. నల్గొండ అభ్యర్థి మన ఆయన వాళ్ళ తమ్ముడిగా పోటీ చేసిన ఆయన ఎన్ని ఓట్లు వచ్చినాయి? నాకు వచ్చినంత మెజార్టీ అని ఓట్లు కూడా రాలేదు. ఈయనంటే ఈయన ఎంపీగా అవుతాడంట. వాళ్ళ ఊళ్ళో పోయి సర్పంచ్ అయితే ఇంకే కాలం మారిపోయింది. టీఆర్ఎస్ నమ్మినారు కానీ మోసాలు తెలుసుకుంది. ఇక బీజేపీ ఎప్పుడైతే మోడీ నిన్న మాట్లాడిన మాటలు చేసిన మోసాలు 10 ఏళ్ళల్లో 2 కోట్ల ఉద్యోగాలు పోయినాయి, 10 లక్షల అకౌంట్ అని చెప్పి ఇవ్వాలా హిందువులను రెచ్చగొడుతుంది. యుద్ధం గెలిస్తే హిందువుల ఆస్తులు తీసుకొని ముస్లింలు పచ్చి పెంచాలని అంత పచ్చి అబద్ధంతో ఇవాళ హిందువులలో కూడా ఓటు మీద వ్యతిరేకత మొదలైంది. ఎంత ఓట్ల కోసం ఉన్నా సరే ఇట్లా జాతుల మధ్య మత ఘర్షణలు ఇచ్చే విధంగా ఈ విధంగా మాట్లాడడం తప్పని చెప్పి ప్రజలే అనుకుంటున్నారు. అందుకని మళ్ళీ విజ్ఞప్తి చేయడానికి రావడం జరిగింది. ఒక ఈ 15-20 రోజులైతే ఎలక్షన్స్ అయిపోతుంది, ఎన్నికల కోడ్ అయిపోతుంది. ఎంత బిజీ ఉన్నా ఏది ఉన్నా రాష్ట్ర స్థాయిలో కూడా లైన్లో సెట్ అవుతుంది. 2-3 నెలల్లో 50,000 ఫీజు కట్టి సరిపోతుంది. కానీ అమ్మాయిదేమో అమ్మగారు చిరకాపడుతుంది. ఆ ఊరికి పోతే ఇద్దరు బిల్లు వచ్చి ఏడుస్తుంది. ఈ ముఖానికి ఎప్పుడైనా ఈ జగదగిరికి 5,000 కోట్లు సంపాదించాను. నీలా నీ ఆస్తులు ఫామ్ హౌస్ కొనాలంటే నాకు 20,000 కోట్లు ఉంటుంది. నేను మనదాన్ని మాట్లాడక నన్ను నా గురించి మాట్లాడితే ఎప్పుడు ఎంత దెబ్బలు తింటావు నువ్వు, నా గురించి ఇవ్వడానికి అడుగు. నా దగ్గర ఉన్నాయంటే మనం ఖాళీ చేసుకొని ఇంటికి పోతాం. నీ ఈడికెళ్ళి ఆడికెళ్ళి ఇంటికి తీసుకుపోతావు అని అట్టుకొని తెచ్చుకున్నాం మా కోసం. నీ బిజినెస్లో కానీ 7 అఫిడవిట్ చేసిన, 7 సార్లు పోటీ చేసిన. ఆస్తులు వల్ల ఒకటి కూడా దొంగతనంగా రాయాలి, ఒకటి కూడా దాచిపెడతాను డిస్క్వాలిఫై అవుతాం.
అది చూసుకొని మాట్లాడాలి. ఎందుకంటే డిపాజిట్ పోతుంది, ఆయన కష్టంగా గెలిచిండు. సొంతంగా తుంగతుర్తిలో 60,000 మా ఫ్యామిలీ 50,000 రూపాయలు ఖర్చు పెట్టి టికెట్ ఇప్పించింది. 50,000 ఉన్నాయి. ఫస్ట్ అంటే అన్ని పెట్టుకుంటూ ఇటు పెట్టుకుంటాను. టికెట్ వచ్చిన ఆఖరి పైన దగ్గర దారం ఓ అన్న నడుపుకుంటూ దండ పెట్టుకుంటూ పోయిండు. 60,000 ఈయన సొంతంగా ఆడుతుంది కదా. ఈ 10 ఏళ్ళు ఎలగబెట్టింది మంత్రిగా. తుంగతుర్తిలో ఏమైనా పని చేస్తే అంత కూడా ఓడిపోతురా. ఆడ జాతిరెడ్డి కూడా మొన్న ఇసుక అనుకోండి కాబట్టి ఆయన సొంత ఊళ్ళు కూడా 1000 మెజార్టీ వచ్చింది మా ఫ్యామిలీ. అందుకని అలాంటి వ్యక్తి నిన్న నా మీద మాట్లాడింది కాబట్టి ఆయన దరిద్రం గురించి ఎప్పుడు మాట్లాడదు అనుకుంటున్నాను. ఈసారి లాస్ట్గా మళ్ళీ మాట్లాడేది నా స్థాయి కాదు. కేసీఆర్ కాలు పట్టుకొని 3 సార్లు ముంబైలో గెలిచింది తప్ప ఈయన 20 మంది ఎమ్మెల్యే గెలిపించి ప్రచారం చేసే వ్యక్తిని నా స్థాయిలో నన్ను మాట్లాడేది. ఇంకా ముందు అలాంటి వ్యక్తి సుఖేందర్ రెడ్డి చాలా సుఖేందర్ రెడ్డికి ఆయనకు సరిపోతుంది. మంచిగా సరిపోతుంది తిట్టింది సుఖేందర్ రెడ్డి. తిట్టిన 4 అయినా కానీ సుఖేందర్ రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఉన్నమాట చెప్పినాం. నాకు ఆ వాటర్ ప్లాంట్ ఐడియా ఎప్పుడు రాలే. ఈ మర్డర్ కేసులో మందు షాపులు వచ్చేది ఐడియా. మహారాష్ట్ర కర్ణాటక మందని మీద ఆ కేసు వివరాలు నా దగ్గర ఉన్నాయి. మర్డర్ కేసు వివరాలు ఉన్నాయి, ఇసుక వివరాలు ఉన్నాయి. తప్ప ఒక్కసారి ప్రాజెక్టు సొరంగం మహాత్మా గాంధీ యూనివర్సిటీ దీన్ని కట్టించిన 1000 కోట్ల పాటు ఎట్లుంటే చూద్దాము లోపలికి పోండి. వాడు లీడరా? వాడు నా గురించి నిన్న మాట్లాడుతున్నారు. ఎట్లా అంటే ఈ ప్రస్తుతం ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అలాంటి చరిత్ర మీరు ఎట్లా రాయాలి అనుకుంటుంది. వాడు చెప్పగానే మీరు టీవీలో వేసేస్తారా అంటే ఎప్పుడు మీతో చేయి కలిపిండా, తలకాయలు అయిపోయిందా? దేశ కింద ముందు తలకాయ వంగినట్టే ఉంటుంది. పైకి లేకపోతే కూడా నమస్తే పెడితే నమస్తే పెట్టేది. నమస్తే పెట్టి మళ్ళీ నమస్తే పెట్టి సంస్కారం లేని ఒక చిల్లర వ్యక్తి నా పేరు తీసుకున్నాను లేదు. ఇక ముందు తీసుకున్నా. ఇది లాస్ట్ టైం ఫైనల్. ఆయన గురించి మాట్లాడా, దుకాణం మందైన కేసీఆర్ గురించి మాట్లాడా. మహేశ్వర్ రెడ్డి పొద్దున్న లేదా నన్ను ఏం రాసిండే ఈయననే పడగొడతాడు. నేనే చెప్తున్నాను రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాను చెప్తాను. ఎందుకంటే ఇంకో క్లియర్ ఏం కావాలి? నేను మంత్రి పదవి వదిలిపెట్టుకున్న పదవుల కోసం కాదు, నేను పోర్ట్ఫోలియో కోసం కూడా ఢిల్లీకి పోలి మంత్రి పదవి కావాలని కూడా అడగలేదు. అందరూ పోయినారు. నేను అన్ని అర్హతల్లో ఎందుకు పోలేదంటే నాకు అవసరం లేదు. నా నల్గొండ కాన్ఫిడెన్స్ ఫస్ట్, ఆ తర్వాత జిల్లా రాజకీయంగా జన్మనిచ్చిన నల్గొండ టాప్ ప్రియారిటీ, పునర్జన్మనిచ్చిన భువనగిరి. ఇక్కడ పొరపాటున మోసం చేసి దత్తత అని చెప్పి ఓడగొడితే పైసా ఖర్చు లేకుండా ఎంపీకి గెలిపించి మళ్ళీ రాజకీయంగా నిలబెట్టిన భువనగిరి టాప్ ప్రియారిటీకి 2 కన్నులాగా అభివృద్ధి చేసుకుంటా రేపు నామినేషన్ చూసి తెలంగాణ ప్రజలంతా కూడా నల్గొండ రేపు అన్ని కాన్ఫరెన్స్లు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ నల్గొండ ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అందరికంటే ఎక్కువ లీడ్ రావాలని మా ఉన్న పెద్ద నాయకులకు వెళ్ళి మా చిన్న కార్యకర్తల వరకు చేతులకి దండం పెడుతున్నా. ఇంత కష్టపడండి. ఆ తర్వాత మీకు ఇబ్బంది పెట్టా ఉంటాను. ఎల్లుండి భువనగిరిలో ఉన్నది, ఆ తర్వాత మహబూబాబాద్ ఉన్నది. ఏది ఏమైనా సరే 13-14 సీట్లు గెలవాలన్నది మా లక్ష్యం. ఒక 2-3 సీట్లు బీజేపీకి వచ్చినా బీఆర్ఎస్కి 1 సీటు కూడా రాదు. ఈ పార్టీ రేపైన బస్సు యాత్రని కట్టపట్టుకుని వెళ్ళిన మొదలైన నల్గొండ జిల్లాని నాశనం చేసి కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పి మీరిద్దరు లాలుచిపడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, మున్సిపల్ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, కూతురెడ్డిపాడు 80,000 క్యూసెక్స్కు తీసుకుపోను నేను జైలు పాండ్ గోదావరి తీసుకొచ్చి సాగర్ నింపుతా అని చెప్పి నీ తెలియలేని పనికి ఇవాళ మొత్తం నాశనం అయిపోయింది. ఇలా కరువు తీసుకొచ్చిందే నువ్వు మొత్తం దక్షిణ తెలంగాణ. అందుకనే నీకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన మళ్ళీ చెప్పాను 4 సీట్లు కొట్టాకుండా 2-3 వేలు గెలుచుకున్నాను. అందులో మన జిల్లాకి తిన్న దరిద్రులు కూడా 3,000-4,000 రూపాయలు గెలిచాడు. 300 రూపాయలు ఇవాళ ఏ పక్క పెట్టుకొని విరాడు కూర్చున్నా అర్థమైతే లేదు. ఆయన ఇక్కడి నుంచే యాత్ర మొదలు పెడతాను. విరాట్పూర్లో అక్కడ బిఎల్ఆర్ గారు నామినేషన్ వేసి మధ్యలో వాళ్ళ అమ్మ చనిపోతే ప్రచారం చేయకుండా మా నాయకుడు శంకర్ నాయక్ గారు మా అక్కడ ఉన్న నాయకుడు తిరిగితే 50,000 మెజార్టీ వచ్చింది. సిగ్గుండాలి మిర్యాలు కూడా పోతాను. ఇలా సాగర్ నిండబెట్టాం, ఇలా మిర్యాలు కూడా కూర్చున్నాం అంటే వాళ్ళ సిగ్గుందా కేసీఆర్ని? అందుకని కేసీఆర్ గురించి మాట్లాడబెట్టుకోవడం వేస్ట్. కేసీఆర్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ శకం ముగిసిపోయింది.
ఇవాళ చీటింగ్ మాటికి ఆయన కేసీఆర్ మనరాల కొడుకు ఇప్పుడు కేసీఆర్ మాట్లాడతారు. ఇవాళ హరీష్ రావు అంటారు హామీలు మీరు అమలు చేస్తారని. ఆగస్టు 15 లోపల 3 లక్షల రుణమాఫీ 500 రూపాయల బోనస్ అని చెప్పి మీలాగా దళితులు ముఖ్యమంత్రి చేసుకుని తల నరుక్కుంటాం. 3 ఎకరాల భూమి ఇచ్చి బోరేసి మోటార్ వేసి కరెంట్ ఇస్తా, ఎకరం ఉంటే 2 కలుపుతా, 2 ఉంటే 1 కలుపుతా అని చెప్పినాం. ఇటువంటి 1 లక్ష చెప్పినాం. 15 ఏళ్ళు దళితులు ముఖ్యమంత్రి చెప్పి తల నరుక్కుంటాను. యువతల నుంచి మీ తలకాయ చేయని అడిగినామా? తలకాయ నీకు ఉండదు కదా ఇప్పటికీ. అసోంటి మోసాలు చేసిన మీరెక్కడ 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమలు పరిచి ఇలా మహిళలు ఇవాళ జీలోకి చూసి నెలకు 600 మిగిలినాయి. చిన్నగా ఆర్థిక వ్యవస్థని అందరం కూర్చొని ముఖ్యమంత్రి గారి నాయకత్వం మినిస్టర్స్ అందరం ఒక టీం మెంబర్ లాగా పనిచేస్తూ పైసా కూడబెడుతూ 1వ తారీఖు ఉద్యోగులకు జీతాలు రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ ఇస్తున్నాం. 2019కి వెళ్ళి ఎప్పుడు కూడా 1వ తారీఖు ఇయ్యలే. ఎవరైనా ఉద్యోగం అడగండి మీరు. ఇంకా డిఏ కూడా త్వరలో డిఏ ఎన్నికలకు కూడా డిఏ కూడా రిలీజ్ చేస్తున్నాం. 3 డిఏలు బకాయి ఉంది. వాళ్ళని ఇన్సల్ట్ చేసే విధంగా 5% పీఆర్సీ ఇచ్చింది. ఎప్పుడు కూడా 20% తగ్గించారు పీఆర్సీని కూడా వెంటనే కమిటీ రిపోర్ట్ తెప్పించుకుని పెంచి అమలు చేసే విధంగా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు మేమందరం చర్చించుకున్నాం. అందుకని పేదవాళ్ళను ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు కట్టించి 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు చేసి జాయినింగ్ చేసి వాళ్ళ ఉద్యోగం చేస్తున్నారు. 1 నెల జీతం కూడా తీసుకున్నారు. ఒకవైపు ఈయన 15 లక్షలు ఇస్తా అకౌంట్లో అని 10 ఏళ్ళ కింద గద్దెనెక్కిన మోడీ గారు ఏం చేసి ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజలందరూ ఎందుకు చెప్తున్నా అంటే పచ్చి అబద్ధాలు ఆడి ఆ రోజు 72 లక్షల కోట్లు విదేశాలలో బ్యాంకులలో ఉన్నాయి. దాన్ని తీసుకొస్తా ఎమ్మడే అందరికి 15 లక్షల అకౌంట్లు మీ అకౌంట్లలో పడతాయి పేదవారికి భారతదేశంలో అని చెప్పి 15,000 వేయలేదు, 15 రూపాయలు కూడా వేయలేదు. సంవత్సరానికి 2 లక్షల అనుకున్న ఉద్యోగాలని 2 లక్షలు కూడా ఉద్యోగాలు ఇవ్వలే. ఇంకా ఉన్న ఉద్యోగాలు పోయినాయి. అందుకని ఆయన ఈరోజు ఒక ప్రైమ్ మినిస్టర్ కాకుండా మత ఘర్షణలు లేపే విధంగా ఆయన మాటలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఒక సెక్యులర్ కంట్రీ ప్రధానమంత్రిగా ఉండి రేపు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందువుల మెడలో బంగారం మీ ఆస్తులు గుంజుకపోయి ముస్లింలో పంచుతుందని చెప్పి ఎవరైనా మత ఘర్షణలు లేచే విధంగా మాట్లాడినంటే విధంగా మనం సిగ్గుపడాలి. ఇలాంటి ప్రధానమంత్రి దేశానికి ఉండాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.